ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. జూన్ 21వ తేదీ ఆదివారం నాడు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మరి వృషభ రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఈ రోజున వృషభ రాశి వారు ఎటువంటి ఎనలేనటువంటి కీర్తి ప్రదర్శనలు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎక్కడైతే ఆత్మగౌరవాన్ని గౌరవాన్ని కీర్తి ప్రదర్శనను కోల్పోయారో అక్కడే తిరిగి మరలా ఈరోజు ఏంటనేది మీరు నిరూపించుకోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీరు ఎనలేనటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలతో పాటు ధనలాభాన్ని కూడా పొందబోతున్నారు. మరి ఈ వివరాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిమ్మల్ని బాగా తక్కువగా చూసినటువంటి కొంతమంది వ్యక్తులు వారి యొక్క ఓటమిని వారే ఒప్పుకుని మీ ముందు తలదించుకోబోతున్నారు. అలాగే మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేయబోతున్నారు. తప్పిపోయింది అని చెప్పి మీ కాళ్ళను సైతం పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. అసలు ఇందుకు మీ జీవితంలో ఒక ప్రభావవంతమైనటువంటి మార్పు కలిగినటువంటి కారణం ఏమిటి? అసలు గత కొన్ని సంవత్సరాల క్రితం కావచ్చు, మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మరి ఎక్కడైతే కన్నీళ్లు పెట్టుకున్నారో, మరి సరిగ్గా అదే చోటు ఈరోజు మీరు గర్వంగా నిలబడబోతున్నారు. ఈరోజు మీరు నిజం చెప్పాలంటే మీ జీవితంలో ఎనలేనటువంటి గౌరవాన్ని పొందుతున్నారు. ఊహించిన విధంగా గ్రహస్థితులు మీ స్థాయిని అమాంతం పెంచబోతున్నాయి. అసలు అద్భుతమైనటువంటి పరిణామం ఏమిటి? మీరు అసలు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుందండి. సాధారణంగా మీలో ఒక ప్రత్యేకమైనటువంటి మంచి హుందాతనం ఉంటుందన్నమాట. అంటే మీరు ఎంత త్వరగా అయితే కిందకు పడిపోతారో అంతే త్వరగా మరలా తిరిగి బ్యాలెన్స్ చేసుకుని పైకి లేస్తారు. అంతకంటే రెట్టింపు అయినటువంటి వేగంతో కూడా తిరిగి పరిగెడతారు. మీకు అవమానం ఎదురైనప్పుడు ఏమాత్రం కూడా కృంగిపోరు. అది ఒక మంటలాగా మీలో ఆవేశాన్ని నింపుతుంది. ఆ ఆవేశం మిమ్మల్ని ఈరోజు ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చిందని చెప్పుకోవాలండి. అంటే మీరు ఇతరుల కోసం బ్రతకడం కంటే మీ యొక్క ఆత్మగౌరవం కోసం బ్రతకటానికి ఎక్కువగా ఇష్టపడతారన్నమాట. అయితే సరిగ్గా ఈరోజు ఆత్మగౌరవాన్ని తిరిగి మరలా పొందేటువంటి సమయం చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక మీటింగ్ కావచ్చు, లేదా ఒక ఇంటర్వ్యూ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వ్యాపారానికి వచ్చిన ఒక డీల్ కావచ్చు, లేదా నలుగురిలో నుంచుని ఒక మాట్లాడే విధానంలో కానీ చాలా అవమానకరమైనటువంటి పరిస్థితులు మీరు ఫేస్ చేసి ఉన్నారు. అంటే అది మీ స్థాయిని తగ్గించే విషయంలో అయ్యి ఉండొచ్చండి. మీ ఆలోచనను మార్చేసేటువంటి విషయంలో కూడా కావచ్చు. మరి ఎంతో నమ్మకంతో వెళ్ళిన చోట మీకు మొండి చెయ్యి ఎదురయ్యింది. ఆ రోజు మీరు పడినటువంటి బాధ, అవమానానికి కలిగినటువంటి కారణం అప్పుడప్పుడు మీరు తలుచుకుంటే మీ కళ్ళ ముందు అలా కదులుతూ ఉంటుందన్నమాట. అయితే ఆ ఓటమి మీకు ఒక పాఠాన్ని నేర్పించింది. అదే పాఠం ఈరోజు మిమ్మల్ని సమాజానికి ఒక విజేతగా పరిచయం చేయబోతుంది. మీరు ఇన్నాళ్లుగా సిద్ధం చేసుకున్నటువంటి గొప్ప ప్రణాళికలు ఇప్పుడు వాటి యొక్క ఫలితాలను ఇచ్చేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈరోజు 21వ తేదీన ఆదివారం నాడు మీరు గతంలో తలదించుకున్నటువంటి చోట ఏ వ్యక్తుల ముందైతే మీరు తలదించుకున్నారో, ఎవరి ముందైతే మీరు అవమానపడ్డారో వారి ముందు ఒక గొప్ప వ్యక్తిలాగా మీరు జీవితంలో అడుగు పెట్టబోతున్నారు. అయితే అది ఒక ఆఫీస్ కావచ్చు, లేదా ఒక వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక స్థలం కావచ్చు, మీరు పనిచేసేటువంటి ప్రదేశం కావచ్చు, లేదా మీ యొక్క బంధువర్గంలో కావచ్చు. మీరు వాళ్ళని అంటే చాలా ఆప్యాయ అనురాగాలు అలాగే నమ్మకంతో దగ్గరకు తీసుకున్నటువంటి వ్యక్తులు, మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి మరలా మీ వైపు ఆకర్షితులు అవ్వబోతున్నారు. నిజం చెప్పాలంటే ఈరోజు మీ గొప్పతనాన్ని వారు తెలుసుకోబోతున్నారు. అలాగే ఈరోజు మీరు చేయబోయేది ఏమిటంటే మీకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, మీకు ఉన్నటువంటి తెలివితేటలను అత్యంత ప్రభావితమైనవిగా అందరిలో కూడా ప్రదర్శించబోతున్నారు. అలాగే మీరు గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని అత్యంత ఖచ్చితమైనటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్ళబోతున్నారు. మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు తీసుకునే నిర్ణయాలు ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ వాతావరణాన్ని అయితే పూర్తిగా మార్చేస్తాయి. అంటే గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారు ఈరోజు మిమ్మల్ని తిరిగి వారే రియలైజ్ అయిపోయి మీ దగ్గర సలహాలు అడిగి తీసుకునేటువంటి స్థితికి వచ్చేస్తారన్నమాట. ఈ విధంగా కాలమాడేటువంటి వింత నాటకం అని చెప్పుకోవచ్చండి. అయితే మీరు ఇక్కడ ఏం చేయబోతున్నారు అంటే ఒక క్లిష్టమైనటువంటి సమస్యకు పరిష్కారం చూపటం ద్వారా ఆ యొక్క ప్రదేశంలో, ఆ సందర్భంలో మీరే నెంబర్ 1గా అందరి చేత నిరూపించుకుంటారు. ఇది కేవలం మీ విజయం మాత్రమే కాదండి. ఇది చెప్పాలంటే మీ ఆత్మగౌరవానికి సంబంధించింది. అంటే మీరు తలదించుకున్నటువంటి వ్యక్తుల మధ్య ఈరోజు గర్వంతో, అంటే ఎంత గౌరవభావంతో, గర్వంతో తల ఎత్తుకుని
ఆ యొక్క ప్రదేశంలో నుండి తిరిగి మరలా బయటకు వస్తారు. అక్కడ మీరు గెలిచింది మీ యొక్క పొరుగును మాత్రమే కాదు, మీ యొక్క ప్రతిష్టను, భవిష్యత్తును, అలాగే మీరు ఈ యొక్క ఆత్మగౌరవాన్ని కూడా, ఇటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని ఈరోజు గ్రహాల యొక్క కదలికల యొక్క మార్పు అనేది మీకు స్పష్టంగా కనిపించబోతుంది. మీరు తిప్పినటువంటి యొక్క కాలచక్రం ఇకపై మీకు ఎదురు లేకుండా అద్భుతమైనటువంటి అవకాశాలను ఇవ్వబోతుంది. అయితే ఇది దయచేసి మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అండి. దీనికి కారణం కేవలం మీ యొక్క పట్టుదల, కఠినమైనటువంటి శ్రమ, మీ మంచితనం, అలాగే మీ యొక్క ప్రతి ఒక్క విషయంలోనండి మీరు చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటారన్నమాట. అవమానాలను కూడా చాలా చిరునవ్వులతో స్వీకరిస్తారు. ఓపికగా కూర్చుని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకున్నారు కాబట్టి ఆ ఓటమి మీకు నేర్పించినటువంటి గుణపాఠమే ఈరోజు మీరు చూపించినటువంటి పరిణితికి మూల కారణం అన్నమాట. ఇక మీరు సరైనటువంటి సమయంలో ఈ రోజున ఒక సరైనటువంటి ప్రణాళికలో రంగం సిద్ధం చేసుకోబోతున్నారు. ఈరోజు ఆదివారం కాబట్టి అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప పరిహారాలు, పూజలు చేయటం వలన మీ జీవితంలో ఎదురయ్యేటువంటి నరదిష్టి, అలాగే ప్రతికూలమైనటువంటి సమయం పూర్తిగా మీ నుండి దూరం అవుతుంది. మరి ఈ రోజున చేయవలసినటువంటి పనులు ఏమిటో కూడా తెలుసుకుందాము. గ్రహాల యొక్క స్థితి ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా మీకు అనుకూలంగా మార్చబోతుంది. మీ వైపు విజయం, అలాగే అవకాశాలు అడుగులు వేసుకుంటూ వస్తాయి. అలాగే ఈ రోజున మీ కీర్తి ప్రతిష్టలు అమాంతం పెరగబోతున్నాయండి. అయితే దీనివల్ల మీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నమాట. గతంలో ఎవరి వల్ల అయితే మీరు అవమానం పడ్డారో, ఏ ప్రదేశంలో అయితే తలదించుకున్నారో అక్కడే తిరిగి మరలా మీ ఆత్మగౌరవాన్ని, అలాగే మీ గౌరవాన్ని తిరిగి పొందుతున్నారు. ఆర్థికంగా కూడా ఈ రోజున ఒక కొత్త మలుపు అనేది మీ జీవితంలో కనిపిస్తుంది. మీరు ఈ రోజున ఒక గొప్ప స్థాయికి చేరుకోవటానికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉందని చెప్పి మీరు ఒకసారైనా భగవంతుని స్మరించుకోవాలి. అయితే ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోయేటువంటి రోజు అయితే చెప్పుకోవాలండి. మీరు నమ్మగలరా? కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవటం వల్ల మీరు కొన్ని సమస్యల నుండి పూర్తిగా తప్పించుకోగలుగుతారని. ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి. మీరు విజయం సాధించినప్పుడు ఎవరిని కూడా కించపరచకండి. ఎందుకంటే మీ యొక్క సంస్కారమే మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చింది. కాబట్టి ఈ విజయాన్ని మరలా మీరు గర్వంగా స్వీకరించండి. అంతేకాని అహంకారంతో కాదు. ఈరోజు ఉదయాన్నే తప్పకుండా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఈ రోజున సూర్యునికి నమస్కరించండి. అలాగే మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోండి. వీలైతే తెల్ల పుష్పాలతో స్వామివారిని అర్చించండి. అలాగే మీ పనుల్లో మరింత ఎక్కువగా నిశ్చితమైనటువంటి దృష్టిని సారించండి. అయితే ముఖ్యంగా తలదించుకోవటం అనేది ఎప్పుడూ కూడా ఓటమి కాదు. అది ఒక కొత్త గెలుపుకు ముందే వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశాలకు నాంది అన్నమాట. కాబట్టి ఈ రోజున మీరు దాన్ని సొంతం చేసుకోబోతున్నారు. మీ జీవితాన్ని ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి మార్పులు అనేవి మీకు కళ్ళకు కట్టినట్టు కనిపించబోతున్నాయి. గతం అనేది మిమ్మల్ని ఓడించడానికి కాదు, మిమ్మల్ని మరింత ఎక్కువగా తయారు చేయడానికి వచ్చింది. కాబట్టి ఈరోజు మీరు గెలిచారంటే అది మీలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం అన్నమాట. అయితే ఈ రోజున మీరు తప్పకుండా సూర్య ఆరాధన కూడా చేసుకోండి. అలాగే సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. అంతేకాదండి, మీరు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాలండి. అదేంటంటే షూరిటీ సంతకాల విషయంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి కోపాన్ని గురి కావటం, వాదనని పెట్టుకోవటం, ఇటువంటి వాటికి ఈ రోజున మీరు పూర్తిగా దూరంగా ఉండండి. కుటుంబ పరంగా వృత్తి సంబంధితమైనటువంటి బాధ్యతలను ఈరోజు సమయానికి పూర్తి చేస్తారు. అలాగే కుటుంబంలో సరైనటువంటి గుర్తింపును కూడా ఈరోజు పొందుతారు. అలాగే ఇంట్లో సరైనటువంటి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కొత్త ఒప్పందాలు, పెట్టుబడుల విషయంలో కొంచెం వివరాలు తెలుసుకుని ముందుకు వెళ్తే మంచిదండి. అలాగే పెద్దల సలహా తీసుకుని ఈ రోజున బయటకు వెళితే మీరు అనుకున్నటువంటి పనుల్లో మంచి ప్రయోజనం అయితే కనిపిస్తుంది. అలాగే స్నేహితులు, బంధువులతో సంబంధాలను ఈరోజు మెరుగుపరుచుకోవడానికి మరింత ఎక్కువగా మీ వంతు ప్రయత్నిస్తారు. అలాగే ఈ రోజున మీరు నల్లని వస్త్రాలు ఎవరికైనా దానంగా ఇవ్వటం, నల్ల నువ్వుల్ని దానంగా ఇవ్వటం, అలాగే పేదవాళ్లకు బియ్యం, పాలు లేదా తీపి పదార్థాలను దానంగా ఇవ్వవచ్చండి. ఈ విధంగా చేయటం వలన మీ జీవితంలో ఎనలేనటువంటి గ్రహదోషం తొలగిపోయి మంచి శుభవార్తలు వినేటువంటి యోగం కనిపిస్తుందండి. అంతేకాదు, ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక లావాదేవీ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త పరిచయాలు కూడా ఈ రోజున ఏర్పడవచ్చు. కొత్త పరిచయాలు అనేవి మీకు భవిష్యత్తులో మంచి ఉపయోగపడేటువంటి అవకాశాలను తీసుకొస్తాయి. అలాగే ఉద్యోగం, వ్యాపారం, చదువులకు సంబంధించినటువంటి ప్రణాళికలను ఈ రోజున క్రమబద్ధంగా అమలు చేయడానికి మీరు సిద్ధంగా ఉంటారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పనులను కూడా ఈ రోజున పూర్తి చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ రోజున గోమాతకు, అలాగే మీ వంతుగా గోమాత దర్శనం చేసుకున్న తరువాత గోమాతకు ఆహారం అందివ్వండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా ఇంకొక రాశి వీడియోలో మనం కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.